నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. గన్నవరం మండలంలోని అక్షర స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ నేటి బాలలే రేపటి పౌరులు, వారిలో దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన దేశ స్వాతంత్రం అనేది అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమని ఎమ్మెల్యే అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి అక్షర స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాస్టింగ్ కి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మొట్టమొదటిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే చాలా వినూత్నంగా ఈ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఇది భావి భారత తరానికి ఒక దిక్సూచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లలు జాతీయ నాయకులు, సమాజ సేవ చేసినటువంటి ప్రముఖుల యొక్క పాత్రలో విభిన్నమైనటువంటి పాత్రలు చూపించారు. చాలా సంతోషం. అయితే నేటి బాలలే రేపటి పౌరులు అనే దానికి ఈ స్కూల్ పిల్లలే ఒక ఉదాహరణగా కనిపిస్తున్నారు. దీనంతటికీ ఈ స్కూల్ యొక్క యాజమాన్యం, ప్రిన్సిపల్ గారు, టీచర్స్ మీరు తయారు చేసినటువంటి ఈ పిల్లల్ని ముందు ముందు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా ఉపయోగపడేటట్లు ఉండాలని, మీ యొక్క సర్వీసెస్ ఆ పిల్లలకి ఆ విధంగా ఉపయోగపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే పిల్లలు ఒక విషయాన్ని గమనించండి. మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతో మంది అమరులయ్యి వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్నో హక్కులు కల్పించారు మనకి రాజ్యాంగం ద్వారా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమానత్వం, సభ్యతత్వం అనే హక్కులు మనకి కల్పించారు. కాబట్టి వాటిని కాపాడుకుంటూ వాటిని అనుభవించే పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి మీరందరూ నేటి బాలలే రేపటి పౌరులనే దానికి ఒక ఉదాహరణగా మీరంతా కూడా మంచిగా చదువుకుని మంచి స్థాయిలో ఉండి ఈ ఊరికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉపయోగపడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్షర స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.